జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేసిండు. ఆయన వల్ల ఈయన వస్తే కూడా బాగుంటుంది జన అభిప్రాయం. వైఎస్ జగన్ గారు ఎందుకనంటే ఇక్కడ సంక్షేమ పథకాలు కరెక్ట్ లేవన్న. చంద్రబాబు నాయుడు ఒకసారి జగన్ వస్తే బాగుంటుంది. చూసామా ఈసారి చూసి ఆయన పనులు ఎట్టుంటే బాగుంటాయి. ఎవరైతే బాగుంటుంది జగన్ అయితే బాగుంటుంది అనుకున్నాను. చంద్రబాబు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను రాజీనామా చేసి వెళ్తానని రాత్రి కామెంట్ ఇచ్చాడు. అంతే, నమ్మాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్మాలి? ఆయన 100 హామీలు ఇచ్చాడు, ఒకటని చేశాడు, కరెక్ట్గా చేయలేడు. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు మడం తిప్పము వెనక్కి తిప్పము అని చెప్పి అంటున్నాడు కదా. ఒకసారి చూద్దాం, జగన్ కూడా అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పాదయాత్ర చేసిండు, గెలిపించిండు, రుణమాఫీ పెట్టిండు, 108 పెట్టిండు, ఆరోగ్యశ్రీ పెట్టిండు. అన్నీ ఆయన చేసిండు కాబట్టి ఆయన అడుగుదాలలో నేను నడుతుడు కాబట్టి మా అభిమానం కొద్దీ జగన్మోహన్ రెడ్డి రావాలి. వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. చూడాలిగా, అది ఆయన ఒకసారి చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఒక రాజకీయాన్ని చూసిన ఒకసారి ఆయన ఒకసారి చూస్తే అర్థమైంది. అసలు సింగల్ ఒక్కడే జగన్ వెళ్తారండి కంపల్సరీగా. ఏమంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. చెట్టును చూసి కాయని కొనాల్సిన అవసరం లేదు, ఎవరినైనా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. మేము ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం, ఆయన కూడా ఎన్నాళ్ళ నుంచో పెద్దవాళ్ళని చూస్తూనే ఉన్నాం. రాజశేఖర్ వాళ్ళ నాన్నగారిని చూసాం, మరి చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మరి ఆయన కూడా ఏం చేస్తారు చూద్దాం. తప్పేముందండి అందులో? ఎందుకనంటే ఎంతో చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? పాదయాత్ర నుంచి చెప్పడం దాకా వెళ్ళారు. ప్రతి సమస్య తెలుసుకుంటూ వెళ్తున్నారు. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. సాధ్యం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 2014 ఎలక్షన్లో. ఇప్పటికి మళ్ళీ రైతు రుణమాఫీ అంటారు. నిన్న జనసేనతో పట్టుకోవడానికి మేము సిద్ధం అంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ పథకాలు మొత్తం అందుతాయండి. అదే గారు రావచ్చు, భార్య గారు రావచ్చు, ఎవరు ఓకేనా? అదే గారు వస్తారని చెప్పేసి భాను గారు 200% వస్తారు. మనకి మోటార్ ఫీల్డ్గా మేము అనుకోవటం వర్క్ ఇవ్వాలి ఆలోచన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని అనుకున్నాం. అంతే, మోటార్ ఫీల్డ్ పరంగా అన్ని రకాలుగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.